వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. హార్మోజ్ జలసంధిలో నెలకొన్న తీవ్ర సంక్షోభం కారణంగా ఎదురవుతున్న ఇంధన సరఫరా సవాళ్లను అధిగమించేందుకు భారత ప్రభుత్వం ఒక సాహసోపేతమైన వ్యూహాత్మక ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోస్తోంది. గల్ఫ్ దేశమైన ఒమన్ నుంచి నేరుగా గుజరాత్ తీరానికి సముద్ర గర్భం ద్వారా సహజ వాయువును తరలించేందుకు ఉద్దేశించిన మిడిల్ ఈస్ట్ ఇండియా డీప్ వాటర్ పైప్లైన్ ప్రాజెక్టుపై కేంద్రం దృష్టి సారించింది. ఈ బృహత్తర ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని గెయిల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 90%, ఎల్ఎన్జీలో 60% ఈ మార్గం గుండానే దిగుమతి చేసుకుంటోంది. ఈ సంక్షోభం కారణంగా ఆసియా స్పాట్ మార్కెట్లో ఎల్ఎన్జీ ధరలు రెట్టింపునకు పైగా పెరిగి భారత ఇంధన భద్రతకు పెను సవాలు విసిరాయి. ఈ నేపథ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సంబంధం లేకుండా నిరంతరాయంగా ఇంధనాన్ని పొందేందుకు శాశ్వత పరిష్కార మార్గంగా ఈ పైప్లైన్ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే ఇది ప్రపంచంలోనే అత్యంత సవాలుతో కూడిన సాంకేతికంగా ఉన్నతమైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తోంది.